ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వచ్చిన 100 రోజులలో ఈ పాలన చూసి, అదేవిధంగా ప్రజా పాలన అంటే ఏంటిది, రైతులకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సహాయం చేస్తుందో తెలుసుకొని అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జగిత్యాలకి సంబంధించి జీవనన్న గారు రైతు మనిషి అని చెప్పుకోవడానికి నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇదే కాకుండా ప్రతి జీవనన్న గారు ఆర్ఎంపీ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతి విలేజ్కి, ఒక్కొక్క విలేజ్కి కూడా ప్రతి రోడ్ వేయడం జరిగింది. ఇవన్నీ చూడాలి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఒక డబుల్ బెడ్రూమ్ తెచ్చాము, స్పెషల్ ఫండ్ మున్సిపాలిటీకి 50 కోట్లు తెచ్చామని చెప్పారు. అవి 2 కూడా జీవనన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెచ్చిండ్రు. అది ఆయన ఉన్నప్పుడు రాలేదు. అదొకటి గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఆయన కనీసం డబుల్ బెడ్రూమ్లకు సదుపాయాలు ఇవ్వలేని అసమర్థ ఎమ్మెల్యేగా ఈ 5 సంవత్సరాలు కొనసాగిండ్రు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ స్పెషల్ ఫండ్ అనేది కూడా అప్పుడే రావడం జరిగింది. నిజంగా ఈ విలేజ్లకు సంబంధించి, రైతులకు సంబంధించి అనేది ఎంత కష్టపడ్డారో మీరందరూ గమనించాల్సిందే కోరుకుంటూ, వ్యవసాయ విశ్వవిద్యాలయమే కానివ్వండి, జేఏటీఏ కానివ్వండి, న్యాక్ సెంటరే కానీ ఇవన్నీ తీసుకొచ్చిన ఘనత జీవనన్న గారికి దక్కుతుంది. ఇలాంటి పెద్దలు రైతుల గురించి ఆలోచించేవారు మనకు ఉండాలి అంటే ఇక ముందు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా జీవనన్న గారిని గెలిపించాల్సిందిగా, కాంగ్రెస్ పార్టీకి మీరందరూ సపోర్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. చాలా సంతోషం సార్. ఈరోజు చేరికల కార్యక్రమంలో భాగంగా నర్సింగాపూర్ మరియు వంజరపల్లె గ్రామాల నుండి నన్ను సార్ దగ్గరికి చేర్చడానికి వచ్చినటువంటి నా గ్రామ ప్రజలకు, అలాగే గోపాలపేట, తిప్పన్నపేట, ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలందరికీ నిజంగా రూరల్ మండల పక్షాన సార్కు రుణపడి ఉండి, మనం వేసే ఓటు నిజంగా ఈ గతంలో ఎన్నికలు జరిగిన ఎంత బాధాకరమో అది మనకు నిరూపించుకోవడానికి మరొక అవకాశం మనకు వచ్చింది. పెద్దలు జీవన్ రెడ్డి గారికి, సార్ గారికి పార్లమెంట్లో మనకు రావడం నిజంగా సార్ ఒక పేరుండే అసెంబ్లీ టైగర్ అని మీ అందరికీ గుర్తుందా, మర్చిపోతున్నారు. దాన్ని మనందరం రిపీట్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్న పెద్ద నుంచి ముసలి ముద్ద నుంచి అందరి వరకు మనం ఇంటికి వెళ్ళి ఓటు అడిగి సారు చేసిన పనులే కానీ మనం అవన్నీ గుర్తించి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలతో ఆల్రెడీ 5 గ్యారెంటీలు పూర్తయినాయి, చేసుకుంటా ఉన్నాం. ఇక ముందు కూడా సార్ను గెలిపించుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికులాగా పనిచేసి పెద్దలు జీవన్ రెడ్డి సార్ గారిని అత్యధిక మెజార్టీతో మనం పార్లమెంట్కి పంపించాల్సిందా మీ అందరినీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. 40 సంవత్సరాలుగా మీరందరూ జీవనన్నతోనే ఉన్నారు. అదందరూ మీ అందరూ ఒక గొప్ప మనసు కాదు. ఇంకా మనకి ఇప్పుడు చెయ్యన్నట్టు ఏదైనా ఉందా చెప్పండి? జీవన్ రెడ్డి గారికి ఇది చెయ్యలేదు, ఇందులో జీవన్ రెడ్డి గారి హస్తం లేదు అనేది ఇందులో అన్నది ఉన్నదా? ప్రతి దాంట్లో ఉంది ఆయన హస్తం. ప్రతి ఒక్కరికి నేను వీళ్ళకి చెయ్యను, వీళ్ళ కాళ్ళకి చెయ్యను అనేది లేదు. అందుకని ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఆయన కోసం పాడుకోండి. ఇవాళ నేను ఇక్కడ ఉన్నా, మహేష్ అన్న ఇక్కడ ఉన్నాడు అని అంటే దానికి కారణం ఖచ్చితంగా జీవనని. ఎందుకు బీసీలకు తక్కువ కావాలి, వాళ్ళు ఎందుకు పైన కూర్చోవద్దు, వాళ్ళు ఎందుకు కింద ఉండాలి అని చెప్పేసి ఆలోచించి పోయి జీవో తీసుకొచ్చి మమ్మల్ని ఇవాళ అమ్మ మీరు అవకాశం వస్తే మీరు ఎవరైనా నిల్చోవచ్చు అని చెప్పేసి చెప్పిన తర్వాత మేము అవకాశం తీసుకొని మేము నిల్చొని పోటీ చేస్తే అమ్మ మీకు ఎందుకు నేను ఉన్నా అని చెప్పేసి ఇలా తీసుకొచ్చి మాకు ఒక పెద్ద పీఠం వేసి కూర్చోబెట్టారు. అలాంటి ఒక గొప్ప నాయకుడు కావాలి మనకి. మన కోసం కొట్లాడే నాయకుడు కావాలి మనకి. మనతో ఉండే నాయకుడు కావాలి మనకి. ఎక్కడో అక్కడ ఏంటి నిజామాబాద్లో, హైదరాబాద్లో కూర్చునే నాయకుడు మనకు వద్దు. మన కోసం కొట్లాడి మనతో ఉండే నాయకుడి కోసం మనం పోరాడదాం. ఇది మీ అందరికీ నేను చెప్తున్నా, మీ బిడ్డలాగా చెప్తున్నా, అందరూ అర్థం చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అండ్ అలాగే మహేష్ అన్నకి, ఇంకా వేరే సర్పంచులకు, ఎంపీపీలకి, సర్పంచులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి అన్న కోసం. రావడం ఒకటే కాదు, ఖచ్చితంగా మనం శ్రమించి పనిచేయాలని అందరికీ చెప్తున్నాను. అందరూ ప్రతి ఒక్కరు శ్రమించి పనిచేస్తేనే ఇవాళ జీవనాన్ని గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది అందరూ మీరు ఆలోచించండి. నేను ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. ఖచ్చితంగా ఇది నా విన్నపం అనుకోండి. అందరం కలిసి పనిచేద్దాం. ప్రజా పరిషత్ అధ్యక్షులు మంగళారపు మహేష్ గారు, అట్లాగే నాకు చిరకాల మిత్రుడు, అంటే ప్రజా జీవితంలో నాకు ఆరంభం నుండి కొనసాగుతున్నటువంటి రౌతు రాయలింగన్న గారు, అట్లాగే వారి సతీమణి జయమ్మ
రౌతు గంగాధర్ గారు, హస్నాబాద్ మండల ప్రజా పరిషత్ సభ్యులైనటువంటి మల్లారెడ్డి గారు, అంటే వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఇవాళ మిత్రుడు రాయలింగన్న నేను ప్రజా జీవితంలో 81లో సమితి అధ్యక్షుడు పోటీ చేసింది. 83లో మొట్టమొదటిసారిగా శాసనసభ పోటీ చేయడం జరిగింది. సరే 83 నుండి ఇప్పటి వరకు ఏదైతే 4 దశాబ్దాల కాలం ఎవరు ఏ పార్టీలో ఉన్నా కానీ ఏదైతుందో అటు రాయలింగన్న కానీ నేను కానీ ఏదైతుందో ప్రజా జీవితంలో కొనసాగుతున్నాం అని చెప్పండి. ప్రజా జీవితంలో ఏ రాజకీయ పార్టీ కానివ్వండి అందరూ చెప్తాం, మంచి మాటలు చెప్తాం. ఎవరు కూడా ఏదైతుందో భిన్నంగా మాట్లాడరు. నేను ఎట్లా మాట్లాడుతున్నానో మీరు ఇతర రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇట్లా మాట్లాడతారు. కానీ మనం గమనించాలి, ఏ రాజకీయ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఏ మేరకు ఉన్నది, ప్రజా జీవితంలో ఏ రాజకీయ నాయకుడి చిత్తశుద్ధి ఏ మేరకు ఉందని చెప్పాలి. ఇప్పటి పిల్లలు తెలుసుకోలేదో నాకు తెలియదా? 83లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు గోపాల్లో కూడా కరెంట్ లేదే, శంకులపల్లె కరెంట్ లేదు, పెరగపల్లె కరెంట్ లేదు, వంజరపల్లె కరెంట్ లేదు. 3 నెలలు ఏదైతుందో ఈ మొత్తం గోపాలపేట, శంకులపల్లె, పెరగపల్లె, వంజరపల్లె అన్ని గ్రామాలలో ఏదైతుందో విద్యుత్ సౌకర్యం కల్పించి వీళ్ళు వెలిగించిన ఘనత ఆనాడు ఏదైతుందో మీ అండదండలతో ఎంపిక కావాలంటే నేను ప్రజాప్రతినిధి కనపడుతున్నాను చెప్పాను. నిజమాబద్ధమే. మరి రాబోయే ఎన్నికలకు అవకాశం వస్తుందా రాదా వేరే విషయం. కొంత సంతోషమే చెప్పంటున్నా. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితంలో నాకు అండగా నుంచి ఏ పార్టీ అని కానీ నన్ను ఏదైతుందో ఆత్మీయ చూస్తుంది. ఈ ప్రాంతం ఏ పార్టీ అని కానీ చెప్పంటున్నా. రౌతు రాయలింగే కానీ, జేబై కానీ, గంగాధర్ కానీ ఎక్కడ ఏ పార్టీలు ఉన్నా కానీ నన్ను ఆత్మీయ చూడడం జరిగింది తప్ప ఈయన మా పార్టీ దగ్గర భాగ్యలేదు. ఇవాళ నేను చెప్తున్నా, నేను అధికార కాంగ్రెస్ పార్టీ మరి ఈ ప్రాంతం జగిత్యాల నియోజకవర్గం చెప్పంటున్నా. నేను ఆనాడు పులివెందులతో పోటీ పడ్డా నేను చెప్పంటున్నా. ఇవాళ చెప్తున్నా కొడంగల్తో పోటీ పడతా చెప్పంటున్నా. నేను ఆనాడు చెప్పి నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్తో పోటీ పడి జగిత్యాల నియోజకవర్గాన్ని ఏదైతుందో పులివెందుల తీరుగా నేను అప్పుడు చేస్తా చెప్పండి చేసా చెప్పండి. ఇదే నేను చెప్తాను. నేను నాకు ఏ పదవి ఉన్నా లేకున్నా నాకు నా అనుభవంతో చెప్పండి. నేను జగిత్యాల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా కొడంగల్లో తీరుగా నేను జవాబు చేస్తాను. లౌక్యం మా మిత్రుడు అందరూ చెప్పిండే ఫిల్టర్ బెడ్ కడితే అన్ని తగినదా చెప్పి డీఫాల్ట్ చేసి పాలిసి అది పునర్రాజు చేయాలి. ఆలోచన ఎవరికి రాలేదు. నేను ఆలోచన చేసిన ముఖ్యమంత్రి దృష్టించకపోయినా మా ప్రాంతం మరింత రావటం లేదు. మా ఫిల్టర్ బెడ్ సౌకర్యం ఉన్నది కానీ దాన్ని ఏదైతుందో నిర్వహణ చేయబడలేకపోతే మొత్తం డీఫాల్ట్ అయిపోయింది. అది ఆపరేట్ చేయాలంటే ఏదైతుందో ఒక 10-15 కోట్లు కావాలంటే మా మిత్రుడు రేవంత్ రెడ్డి దాంట్లో గౌరవంతో చెప్పండి. ఇలా 13,97,00,000 మంజూరు ఇచ్చింది. 13,97,00,000 మంజూరు ఇచ్చింది. ఈ దశ లోపల నీ పురాస ఫిల్టర్ బెడ్, రాయకల్ ఫిల్టర్ బెడ్, రామాజపేట, నీ బీర్పూర్ మండల ఫిల్టర్ బెడ్ 3 కూడా ఏదైతే దశలో ప్రారంభం చేసి భగీరథకు సంబంధం లేకుండా నీకు నీళ్ళు తాగిస్తుంది. ఇది ఆలోచన నిజాన్ని చెప్పంటున్నా. పోదప్ప పులివెందుల పోదాం, కొడగలు పోదప్ప చేయించాలి. రోడ్డు ఎక్కడ రుచి పెట్టుకుంటుందా? మా నరసింహపురం హై స్కూల్ రోడ్ ఇచ్చేది. మా నరసింహ మిత్రులు ఇంతమంది రైతులు వచ్చింది కదా, నేను రోడ్డు మందులు చేసినా వాళ్ళు కూడా లేదు. ఎవడ దేశం పోతా కానీ బస్సుకొని దుబాయ్కు పోయిన 4 ఏళ్ళ కంటే ఆ ఊరు ఎక్కడో గుర్తుపడండి రోడ్డు వేసేవాడు నరసింహపురం అని చెప్పారు. నేను తిప్పలపేటే కానీ, పులాసే కానీ, మా హస్నాబాదే కానీ ఏదో చెప్పంటున్నాను. నేను ఎందుకంటే ఆరోగ్య మంత్రికి అవకాశం వచ్చింది. నాకు ఆరోగ్య మంత్రి అవకాశం వచ్చింది చెప్పండి. ఇవాళ కూడా నాకున్నటువంటి ముఖ్యమంత్రితో సాన్నిహిత్యం చెప్పంటున్నా. మా మంత్రివర్గ సభ్యులతో సాన్నిహిత్యం చెప్పంటున్నా. మా మిత్రుడు అర్జున్ లక్ష్మణ్ గారు ఏదైతుందో మనకు అండగా నిలబడే విధంగా మరి శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదైతుందో మనకు అండగా నిలబోతున్నది. పెద్ద మనం చేసుకొని భవిష్యత్తులో మీ అవకాశం ఏ విధంగా ఉన్నా కానీ
మరి ఈ ప్రాంత అభివృద్ధి చెందబడాలంటే జీవనరెడ్డితో మాత్రమే సాధ్యమవుతుంది ఒక భావనతో మీరు ముందుకు వచ్చిన కంటే నిలబోతున్నందుకు మీకు అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై రామ్. ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నా, ఈరోజు ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో ఇక్కడ ఉన్నటువంటి అనేక గ్రామాలకి పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున చేరికలు జరిగింది. గత నేను 15 రోజులకి వెళ్ళి వింటున్నా. జగిత్యాల నియోజకవర్గంలో కానీ కోరుట్ల నియోజకవర్గం నుంచి కానీ పెద్ద ఎత్తున పెద్దలు జీవన్ రెడ్డి గారిని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధిష్టాన వర్గం నిర్ణయమైన వెంటనే పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారికి అండగా ఉండాలని అన్ని గ్రామాలకు వెళ్ళి వివిధ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు కానీ పార్టీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా చేరుతున్నటువంటి విషయాల్లో కూడా నిజంగా మాకు సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మా మిత్రులందరూ ఒకటి మనవి చేస్తున్నా, ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా పెద్దలు శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విప్పుగా నాకు నియమించినప్పుడు అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ కుమార్, రాజకీయంగా మార్పు కోరుకుని తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిండు. నిజవర్గంలో కూడా కొత్తగా సుమారు 30-35 మంది ఎమ్మెల్యేగా మీరు అందరూ గెలిచినారు. మనం ప్రజలకు ఇచ్చిన మాట, దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మనం 6 గ్యారెంటీ పథకాలు ఎన్ని ఇబ్బందులున్నా కూడా అమలు చేసి తీరుతాము. మన గ్రామాల మీద ఏ సందర్భంలో పోయినా కూడా ఆ 6 గ్యారెంటీ పథకాలు మనం ఎన్నికల్లో ఇచ్చిన మాట అమలయ్యే విధంగా, ఆ మాట నిలబెట్టుకునే విధంగా మనందరం కష్టపడి పనిచేద్దాం. మీరు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు పెద్దపల్లి జగిత్యాల పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మీరందరూ కూడా కష్టపడి రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మీరు కష్టపడి ఏదైతే మనం చెప్పినటువంటి మాట 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించినటువంటి 4 గ్యారెంటీ పథకాలు అమలవుతున్నాయి. మిగతా గ్యారెంటీ పథకాలు కూడా అతి తొందరగా ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేసే విధంగా నిర్ణయాలు జరుగుతాయనే విషయాన్ని కూడా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాట ఈ సందర్భంగా మా నాయకులకు, మా కార్యకర్తలకు, ఇక్కడ ఉన్నటువంటి చేరిన పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటున్నాను. అంతా కూడా జీవన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన గౌరవం, మర్యాద ఉన్నది. నేను అనేక మీటింగ్లు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కూడా, గాంధీ భవన్లో మీటింగ్ అయినా ఇంకా ఏ మీటింగ్లు అయినా కూడా లక్ష్మణ్ కుమార్ అన్నారు జీవన్ రెడ్డి గారి ప్రతినిధి గారు అంత గౌరవిస్తారు. అంత మర్యాద నాకు ఉంటుంది, అంత రెస్పెక్ట్ ఉంటుంది. మనది ఏదైతే ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు కూడా అన్నారు, చాలా ఇమాన్దార్ లీడర్ జీవన్ రెడ్డి, బోటి ఇమాన్దార్ లీడర్ అని చెప్పి మేడం మాట్లాడింది. అంటే నిజాయితీ గల లీడర్ అని చెప్పి మాట్లాడింది. అంతకంటే గౌరవం మనకు ఎందుకు, అంత గొప్ప గౌరవం వాళ్ళు ఇచ్చినారు ఏఐసిసి వాళ్ళు. మరి ఆ విధంగా రేపు దేశంలో కూడా మనం ఇక్కడ అధిష్టాన వర్గ నిర్ణయమైన వెంటనే మనం ఎవ్వరం కూడా ఏ గ్రామం నుంచి కానీ ఏ మండలం నుంచి కానీ ఎక్కడో అక్కడ కష్టపడి నిరంతరం ఈ యొక్క 2 నెలలు సుమారు మన మే ఎలక్షన్స్ వరకు నిద్రపోకుండా ఏ గ్రామంలో ఆ గ్రామం, ఏ మండలంలో ఏ మండలం మనం ఏ విధంగా యుద్ధ ప్రాతిపదిక మనం పనమంద వర్గంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా ముందుకు పోయే విధంగా మనందరం కష్టపడాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మనవి చేసుకుంటూ, మా కార్యకర్తలందరూ మనవి చేసుకుంటున్నాం. ఆ నాయకుడికి మనం అందరం కలిసినట్టుగా పనిచేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఒక్కసారి మరి ఇంత మంచి కార్యక్రమాల్లో కూడా మరి కష్టపడి ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలా నూతనంగా పార్టీలో చేరినటువంటి చేరబోతున్నటువంటి అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.